తెలంగాణ ప్రజలకు ప్రధానంగాను లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం మంచి జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో, స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఇటు వేద పాఠశాల, అటు ఆగమాలు, కంచి పీఠాధీశుల పరిపూర్ణమైన అనుగ్రహం, ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి అందుతున్న ఒక శుభ తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయాలందరూ అందుకున్నట్టే లెక్క.